నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రాంకి స్వాగతం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో మీరే పోరాటం చేసి కోర్టులో కేసులు వేసి మీరు ఆపానని అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 2 లక్షల మంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఓటర్లు ఉంటారు. అసలు ఈ విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అందరికీ వాళ్ళు ఓట్లు వేస్తారా మీకు? తప్పనిసరిగా. అందులో ఎంత శాతం మా ఓట్లు సర్వేలో ఇవ్వవచ్చు? 60 నుంచి 80% స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు 2 లక్షలు పడతాయని, మీరు వాళ్ళకి క్రిస్టియన్స్ 4-5 లక్షల ఓటర్స్. మూడోది అన్నిటికంటే ముఖ్యం బీసీలు ఏకమైపోయారు. బీసీని ఎందుకు గెలిపించకూడదు? 3% ఉన్న కమ్మల్లో 5% ఉన్న రెడ్డి. నేను కమ్మారెడ్డికి వ్యతిరేకం కాదు, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అయినప్పటికీ నాకున్న అన్ని టాలెంట్లు చూసి నాకు అవకాశం ఇవ్వడానికి విశాఖపట్నంలో ఎంపీగా ఎంవివి సత్యనారాయణే పోటీ చేయట్లేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ సైడ్ అయిపోయాడు. అరే బాబు, కేఏ పాల్ని ఢీకోలేమని. వాళ్ళ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేటే దొరక్క కడప నుంచో విజయనగరం నుంచో శ్రీకాకుళం నుంచో తెచ్చుకుంటారట. టీడీపీకి క్యాండిడేటే లేడు ఇప్పుడు కూడా.